హాయ్ అండి. అందరూ అనుకుంటారు నువ్వు చాలా సెన్సిటివ్గా ఉంటావు, ఎందుకు అంత సెన్సిటివ్గా ఉంటావు? సెన్సిటివ్ అనేది కొంతమంది పీపుల్లో ఖచ్చితంగా ఉంటుందండి. కొంతమంది కదా, ఆల్మోస్ట్ హ్యూమన్స్ అందరిలో చాలా ఎక్కువ మనకు కనపడే విషయం సెన్సిటివ్. ఈ సెన్సిటివ్ రావడానికి కొన్ని పర్టికులర్ రీజన్స్ ఉంది. వాళ్ళ లోపల వాళ్ళు తీసుకున్న పెయిన్స్, అంటే మీలా మీకు హోప్ పెట్టుకున్నది డిస్కరేజ్ అయినప్పుడు, డిసప్పాయింట్మెంట్ అయినప్పుడు, అది జరగలేనప్పుడు సెన్సిటివ్గా పీపుల్ రియాక్ట్ అవుతారు. సెకండ్ ఏంటంటే మూడ్స్. వాళ్ళ మూడ్స్ ఏంటి, మెనోపాసల్ దగ్గర ఉన్నారా, లేదంటే పీరియడ్స్ దగ్గర ఉన్నారా అని దాన్ని బట్టి మూడ్ స్వింగ్ అనేది ఉంటుంది. అలాగే కొంతమంది దగ్గరికి వెళ్ళి సెల్ఫ్ రెస్పెక్ట్ని వదులుకోవటం ఇష్టం ఉండదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే వదిలేసి వెళ్ళి అంటే స్లైవ్ లాగా బతకాల్సిన నీడ్ ఉంటుందో అప్పుడు సెన్సిటివ్ అవటం, అంటే లోపల ఉన్న దాక్కున్న దాన్ని బయటికి ఎవరికూ చెప్పలేని ఫ్రీడమ్ లేనప్పుడు ఖచ్చితంగా సెన్సిటివ్ అవుతారు. బోస్టింగ్ స్టేజ్ అంటారు. అలాగే టూ మెనీ థింగ్స్ని అట్ ఎ టైంలో మన టాస్క్ లాగా పర్ఫామ్ చేసినప్పుడు వాళ్ళ మూడ్ ఇరిటేట్ అవటం కదా, దీనివల్ల సెన్సిటివ్ అవుతున్నారు. అలాగే మన అనుకున్న ఇష్టాన్ని మన అవతల వాళ్ళతో చెప్పినప్పుడు తొక్కలే, ఇప్పుడు ఇదన్నీ చేయకపోతే ఏంటి, ఇదన్నీ నువ్వు చేయవులే అని లైట్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఇన్నర్ సెల్ఫ్ డెఫినెట్గా హర్టింగ్ అనేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఒక టోర్నమెంట్ ప్లే చేయాలని ఉంటుంది, అక్కడ వెళ్ళి నేను పర్ఫామ్ చేయాలని ఉంటుంది, దానికోసం నేను ఎంతో వర్క్ చేసుకుంటాను. అది నేను వెళ్ళి ప్లే చేసినప్పుడు నువ్వు వెళ్ళి ఆడి గెలిచేది ఏముంది, ఇప్పుడు గెలవకపోతే ఏంటంటే వదిలే, నేను ఎలా వదిలేను అనుకున్నప్పుడు అక్కడ నేను చేసిన హార్డ్ వర్క్, నా ఇంట్రెస్ట్ని ఇంకో పర్సన్ కోసం నేను వదులుకోవటం కదా, నా ఆత్మ అభిమానాన్ని నేను వదులుకున్నట్టు. అలాగే మనం చేయని తప్పు కోసం వెళ్ళి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పినప్పుడు, మనకు నష్టం జరిగినప్పుడు మనకు నష్టపరిహారం కదా మనకు రావాలి. అంతేకాని మన ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి నష్టం జరిగిన తర్వాత నష్టపరిహారం మన నష్టం చేసేవాడికి ఇస్తే ఎలా ఉంటుందో, ఈ డిఫరెన్స్ వల్ల మూడ్ స్వింగ్ అనేది హైలీ సెన్సిటివ్ పీపుల్కి జరుగుతుంది. ఇలా మీకు కూడా జరుగుతుందా? జరిగితే రండి మాట్లాడుకుంటాం.